ఇక్కడ ఒక సమ్ చూడండి. 65 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 8:5. మరో 5 లీటర్ల పాలను కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత ఉంటుందో అడిగారు. సో 65 లీటర్లు ఇచ్చారు. ఇక్కడ 65 లీటర్లు 8:5 నిష్పత్తిలో ఉంది పాలు నీళ్ళు. మిల్క్ ఈస్టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 8:5. టోటల్ లీటర్స్ 65 లీటర్స్ కాబట్టి ఇక్కడ 8 + 5 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 13 పోర్షన్స్ అవుతుంది. సో టోటల్లో 13 65 లీటర్స్ ఉన్నాయి. సో మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 65 × 8/13. 13 5s are 65 కాబట్టి 5 8s are 40. అలాగే వాటర్ ఈజ్ ఈక్వల్ టు 65 × 5/13. 13 మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. సో 5 5s are 25 లీటర్స్. సో మనకిప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పారంటే 5 లీటర్స్ పాలను కలిపిన అంటే పాలు అప్పుడు ఎన్ని అవుతాయి అంటే 40 + 5 లీటర్స్ యాడ్ చేస్తే 50 లీటర్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి. అప్పుడు మిల్క్ ఈస్టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కొత్తగా వచ్చింది 50 కాబట్టి 50 వేసుకున్నాం. 50:25. సో 25 1s 25 2s. సో 2:1 నిష్పత్తిలో ఉంటాయి అన్నమాట. ఇక్కడికి ఒక సమ్ చూడండి. ఏ అనే ఆభరణంలో బంగారం మరియు రాగుల మధ్య నిష్పత్తి 3:1. బి అనే ఆభరణంలో బంగారం మరియు రాగుల మధ్య నిష్పత్తి 5:3. ఈ రెండింటినీ కలిపి కొత్త ఆభరణం తయారు చేశాను, అయినా బంగారం మరియు రాగుల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగారు అనమాట. ఇప్పుడు ఏలో 3:1 కాబట్టి బంగారం గోల్డ్ అండ్ కాఫర్. సో గోల్డ్ అండ్ కాఫర్ అనుకుంటే గోల్డ్ 3:1 అనుకున్నాం. సో 3:1 అయినప్పుడు అంటే ఇక్కడ గోల్డ్ ఎంత ఉన్నట్టు అంటే 3 + 1 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఉంది. అంటే 3/4 గోల్డ్ ఉంది, 1/4 కాఫర్ ఉంది. సో అలాగే ఆభరణం బిలో 5:3 కాబట్టి ఇక్కడ 5 + 3 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ 5/8:3/8 కాఫర్ ఉంది. సో అప్పుడు ఇందులోని మనకు ఇప్పుడు ఏం అడిగాడంటే బంగారం మరియు రాగుల మధ్య నిష్పత్తి అడిగారు కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఈ రెండు బంగారం అవుతాయి, ఈ రెండు కాఫర్ అవుతాయి. సో గోల్డ్ ఈస్టు కాఫర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు బంగారం కాబట్టి 3/4 + 5/8 ఈస్టు 1/4 + 3/8. సో ఇట్లా కాల్షియం కడితే 8 వస్తుంది, దీనికి కూడా సేమ్ 8 వస్తుంది. 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 3s are 6 + 8 1లో అవుతుంది, 5 1 5. నెక్స్ట్ అలాగే 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 + 1. సో 11/8 ఈస్టు 5/8. 8కి 8 క్యాన్సిల్ అయితే 11:5. సో కొత్త ఆభరణంలో బంగారం మరియు రాగుల మధ్య నిష్పత్తి 11:5 కింద ఉంటుంది. సమాన పరిమాణం కలిగిన 3 పాత్రల్లో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 2:1 5:1 3:1. ఈ మూడింటిని ఒకే పాత్రలో పోసిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది మిల్క్ వాటరు. సో ఫస్ట్ నిష్పత్తిలో 2:1 కాబట్టి అప్పుడు మిల్క్ ఎలా ఉంటుంది 2/3, వాటరు 1/3. సో అలాగే రెండో దాంట్లో 5:1 కాబట్టి 5/6:1/6. నెక్స్ట్ మూడోది 3:1 కాబట్టి 3/4:1/4. సో మిల్క్ ఈస్టు వాటర్ కావాలి కాబట్టి మిల్క్ అంతా కలుపుతాము, ఈస్టు వాటర్ మొత్తం కలపాలి. నెక్స్ట్ మిల్క్ ఈస్టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 + 5/6 + 3/4. అలాగే 1/3 + 1/6 + 1/4.
3కి 6కి 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3కి 6కి 4కి ఎల్సిఎం అంటే ఫస్ట్ 2 3 2 3 జార్ 6 2 2 జార్ 4 నెక్స్ట్ 3 3 1 జార్ 3 1 జార్ 3 2 జార్ 2 3 జార్ 6 6 2 జార్ 12. సో 12లో రెండింటికి ఎల్సిఎం 12 అవుతుంది. సో ఈ నెంబర్స్ 3 నెంబర్స్ 12 పోతాయి కాబట్టి 3 4 టైమ్స్ పోతుంది. 3 4 జార్ 4 టైమ్స్ పోతుంది. 4 2 జార్ 8 6 2 టైమ్స్ పోతుంది. 2 5 జార్ 10 4 3 టైమ్స్ పోతుంది. 3 జార్ 9. అలాగే 3 4 టైమ్స్ పోతుంది. 4 ప్లస్ 6 2 టైమ్స్ పోతుంది. 2 4 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3. నెక్స్ట్ 27 by 12 is to 9 by 12 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఇక్కడ 9 1 జార్ 9 3 జార్. సో 3:1 3:1 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకొక సమ్ చూడండి. 6 యాపిల్ మరియు 4 బత్తాయి పండ్ల ధర కలిపి 4 యాపిల్స్ మరియు 10 బత్తాయి పండ్ల ధరకు సమానమైన ఒక యాపిల్ ఒక బత్తాయి పండ్ల ధరల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగారు. సో ఇక్కడ యాపిల్ని ఏ అనుకొని బత్తాయిల్ని బి అనుకుంటే 6a ప్లస్ 4b = 4a ప్లస్ 10b అవుతుంది. సో ఏలో ఒకవైపు బిలో ఒకవైపు తీసుకెళ్ళిపోతే 6a మైనస్ 4a = 10b మైనస్ 4b అవుతుంది. సో 6a 4 2a = 6b a by b = 6/2 a/b = 2 1 జార్ 2 3 జార్ ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకుంటే సో 3:1. ఇక్కడ ఒక యాపిల్కి యాపిల్ కాస్ట్ 3 రూపీస్ ఉంటే బత్తాయి కాస్ట్ 1 రూపీ అనమాట. అలాగా వస్తుంది 3:1. సో దీనికి ఇంకో చిన్న లాజిక్ అప్లై చేస్తే మీరు మామూలుగా ఇంత సమ్ చేయకుండా ఎలా అప్లై చేయాలో చిన్న మోడల్ చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఎన్ని ఉన్నాయంటే 6 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 బత్తాయిలు ఉన్నాయి. అది నెక్స్ట్ ఎంత అయిందంటే 4 యాపిల్స్ 10 బత్తాయిలు అయినప్పుడు ఇక్కడ 6 యాపిల్స్ ఉన్నాయి 4 యాపిల్స్ ఉన్నాయి. అంటే డిఫరెన్షియేషన్ 2 యాపిల్స్ వచ్చినప్పుడు 2 యాపిల్స్ ఉన్నప్పుడు ఇక్కడ 4 ఉన్నవి ఎన్ని అయ్యాయి అంటే 2 యాపిల్స్ని తగ్గిస్తే 6 బత్తాయిలు పెరిగాయి అనమాట. సో 2a = డైరెక్ట్గా 6b. సో 2 యాపిల్స్ కాస్ట్ 6 బత్తాయిల యొక్క అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ 2a అవుతుంది. సో 2 తగ్గించాం కాబట్టి బత్తాయిలు 4 ఉన్నవి 10 అయ్యాయి. అంటే వీటి మధ్య డిఫరెన్షియేషన్ 6 అవుతుంది. సో 2 వాటి కాస్ట్ 6కి బత్తాయిలకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఎలా అనుకుంటే డైరెక్ట్గా a by b = 6/2 3 టైమ్స్ పోతుంది 1 టైము a/b = 3:1. సో ఎలాగైనా చేయొచ్చు. లాజిక్ కొంచెం అప్లై చేయగలిగిన వాళ్ళు లేదా డైరెక్ట్గానే వెళ్ళిపోతాను అనుకుంటే ఇలాగా చేయొచ్చు. ఇంకొక సమ్ చూడండి. ఒక పుస్తకం తయారు చేయడానికి పేపరు ప్రింటింగ్ బైండింగ్ ఛార్జీల మధ్య నిష్పత్తి 7:5:3. ప్రింటింగ్ ఖర్చు 25 రూపాయలు అయినా దాని తయారీకి మొత్తం ఎంత ఖర్చు అగును అని అడిగారు. సో పేపరు ప్రింటింగ్ బైండింగ్ అనుకుంటే 7 5 3 ఇక్కడ ప్రింటింగ్ ఖర్చు 25 రూపీస్ అని ఇచ్చేసారు కాబట్టి దాని తయారీకి అంటే 3 కలిపితేనే తయారవుతుంది కాబట్టి 3 పేపరు ప్రింటింగ్ బైండింగ్ 3 కలిపితే తయారీ అవుతుంది కాబట్టి 7 + 5 12 12 + 3 = 15. సో 5 = 25 అయితే 15 ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా x = 25 into 15/5 5 5s are 25 5 15s are 75 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఒక సమ్ చూడండి. ఒక బస్సులో పెద్దలు పిల్లలు యొక్క ఛార్జీల నిష్పత్తి 5:3 కానీ ప్రయాణికుల సంఖ్యలో ఉండే నిష్పత్తి 9:10. ఒకనాడు మొత్తం 1500 రూపాయలు ఛార్జీల రూపంలో వచ్చను. అయినా పిల్లల నుండి ఎన్ని రూపాయలు లభించను? సో ఫస్ట్ ఛార్జీల నిష్పత్తి 5:3 ఇచ్చారు. దాంతోపాటు ప్రయాణికుల సంఖ్యలో ఉండే నిష్పత్తి 9:10 ఇచ్చారనమాట. సో
ఇప్పుడు దీని నుంచి మనకి దీని నిష్పత్తి అంటే ఛార్జీల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే పెద్దలు పిల్లల యొక్క రూపాయలకి నిష్పత్తి వస్తుంది. సో 9 5s are 45:3, 10s are 30. సో 15 టేబుల్లో 15 2s, 15 3s. సో 3:2 నిష్పత్తిలో వాళ్ళకి ఛార్జీల రూపంలో వస్తుంది అనమాట. అంటే పెద్దల ద్వారా 3 పోర్షన్స్ వస్తే పిల్లల ద్వారా 2 పోర్షన్స్ వస్తుంది. సో ఇక్కడ టోటల్ 1500 అన్నారు కాబట్టి 3 + 2 = 5 పోర్షన్స్ అవుతున్నాయి. 5 పోర్షన్స్ అవుతున్నప్పుడు 5 పోర్షన్ = 1500 అయినప్పుడు మనకి పిల్లలది కావాలి కాబట్టి పిల్లలది 2 ఉంది. 2 ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 1500 × 2 / 5 300 టైమ్స్ పోతుంది. సో 600. 300 × 2 = 600. అంటే పిల్లల ద్వారా 600 వస్తుంది అనమాట. కోసం చూడండి, ఏ యొక్క ఆదాయం మరియు ఖర్చుల మధ్య నిష్పత్తి 3:2, బి యొక్క ఆదాయం మరియు ఖర్చుల మధ్య నిష్పత్తి 4:3. వారిలో ఎవరు అధికంగా పొదుపు చేస్తారు అంటే ఏ ఆదాయం మరియు ఖర్చులు ఎంత ఉన్నాయంటే 3:2 ఉన్నాయి. అలాగే బీవి ఆదాయం మరియు ఖర్చులు ఆదాయం 4 ఉంటే ఖర్చులు 3 ఉన్నాయి. సో దీన్ని ఇద్దరిలో ఆదాయం ఇది ఖర్చు కాబట్టి ఆదాయాన్ని ఈక్వల్ చేయాలి అని అంటే సో ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 4 3s are టోటల్ నిష్పత్తిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనమాట. 4 3s are 12:8. అలాగే 3 4s are 12:9. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఆదాయము, ఇది ఖర్చు. సో ఇద్దరికి 12 రూపాయల ఆదాయం వస్తే ఏ 8 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, బి 9 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అని అనుకుంటే సో ఏ 4 రూపాయలు సేవ్ చేస్తున్నాడు, బి 3 రూపాయలు సేవ్ చేస్తున్నాడు అనమాట. సో ఎవరు మనకి ఇక్కడ ఏమడిగారంటే ఎవరు అధికంగా పొదుపు చేస్తున్నారు అంటే ఏ అధికంగా ఎక్కువగా 4 రూపీస్ సేవ్ చేస్తున్నాడు కాబట్టి సో ఏ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకొక సమ్ చూడండి, బ్రిటానియా కంపెనీ బిస్కెట్లలో ఉప్పు మరియు చక్కెరల మధ్య నిష్పత్తి 5:3. టైగర్ కంపెనీ బిస్కెట్లలో ఉప్పు మరియు చక్కెరల నిష్పత్తి 7:4. అయినా ఏ కంపెనీలో చక్కెర అధికంగా కలదు? ఇక్కడ బ్రిటానియా కంపెనీ అలాగే టైగర్ కంపెనీ అని 2 ఉన్నాయి. బ్రిటానియా కంపెనీలో 5:3. అది కూడా ఎలా ఉందంటే ఇది ఉప్పు, ఇది చక్కెర. అలాగే టైగర్ కంపెనీలో 7:4 ఉంది. ఇక్కడ మనకి చక్కెర అధికంగా ఏ కంపెనీలో చక్కెర అంటే చక్కెర ఏ కంపెనీలో ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు కాబట్టి సో మనం ఉప్పుని ఈక్వల్ చేయాలి. సో ఉప్పుని ఈక్వల్ చేయాలంటే ఇంటూ 7తో మల్టిప్లికేషన్ చేయాలి, ఇంటూ 5తో మల్టిప్లికేషన్ చేయాలి. = 7 5s are 35:7 3s are 21. అలాగే 5 7s are 35:4 5s are 20. సో ఇక్కడ ఉప్పు రెండాట్లోనే ఈక్వల్ అయింది. చక్కెర ఒక దాంట్లో 21% ఉంది, ఒక దాంట్లో 20 ఉంది అనుకుంటే 21 పోర్షన్స్ 20 పోర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అధికంగా ఎక్కడుంది? ఇక్కడ 21 ఉంది కాబట్టి బ్రిటానియా కంపెనీలో చక్కెర అధికంగా ఉందన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.